ఓకే మధు ఏంటి ఇప్పుడు విజయ్ పాల్ నేను నోటీసులు ఇస్తున్నారా ఆయనకి బెయిల్ ఇవ్వటానికి కోర్టు అంగీకరించినట్లు లేదు కదా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి అంగీకరించినట్లేదు మరి రఘురామకృష్ణరాజును కొట్టినటువంటి కేసులో ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయి ఆధారాలను బేస్ చేసుకొని ఇప్పుడు విజయ్ పాల్ మీద కేసు నమోదు చేయటం అతను వెంటనే కోర్టుకు వెళ్ళి బెయిల్ అప్లై చేసుకోవటం బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు దీంతో ఇప్పుడు ఆయన నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేస్తారా ఆయన అరెస్ట్ చేస్తే విజయ్ పాల్ ఎవరెవరి పేర్లు చెప్తాడు విజయ్ పాల్తో పాటు ఎవరెవరు ఇప్పుడు దాంట్లోకి వస్తారు మరి సునీల్ వస్తారా లేకపోతే సీతారామంజనేయులు వస్తారా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారా మరి వీళ్ళ మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి వస్తారా ఎవరెవరు వస్తారు ఏంటి మరి ఆ కేసు ఏంటి నీకున్న సమాచారం ఏంటి విజయ్ పాల్ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు ఆయన ఎటువంటి తప్పు చేయకుండా ఉంటే ఎవరికీ కనిపించకుండా ఆయన అజ్ఞాతంలో ఎందుకు ఉండాల్సి వస్తుంది ఇదే సార్ సింపుల్ క్వశ్చన్ సో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడానికి త్రిపులార్ మీద జరిగినటువంటి హత్యాయత్నం అటెంప్ట్ టు మర్డర్ నిజం కాబట్టి ఎందుకంటే సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా కూడా చెప్పింది రఘురామకృష్ణరాజు కాళ్ళకి గాయాలు ఉన్నాయి కేంద్రం ఇచ్చినటువంటి హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో హాస్పిటల్ రిపోర్ట్లోనే ఆయన మీద దాడి జరిగింది అని ఉంది కాబట్టి కేసు నమోదు చేయాలి విచారణ జరగాలి అని చెప్పిన నేపథ్యంలోనే త్రిపులార్ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు నగరపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా విచారణ జరిగేటటువంటి క్రమంలోనే ఎందుకైనా మంచిదిరా బాబు అనుకొని అక్కడికి వెళ్ళినటువంటి విజయ్ పాల్ ఎవరైతే ఉన్నారో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అంటే తన అడ్వకేట్ల ద్వారా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు విజయ్ పాల్ వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేద్దాం సార్ ఇక్కడ కీలకమైనటువంటి పర్సన్స్ కొట్టమని చెప్పినటువంటి పర్సన్స్ ఎవరు కొట్టమనో లేకపోతే చంపమనో వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు బయటికి రావాలి త్రిపులార్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో సునీల్ కుమార్ సీతారామంజనేయులు జగన్మోహన్ రెడ్డి ఓకే గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అది పక్కన పెడితే సార్ A1గా చూసుకుంటే మాత్రం A1 A2 A3 A4 చూసుకుంటే మాత్రము జగన్మోహన్ రెడ్డి కావచ్చు సునీల్ కావచ్చు సీతారామంజనేయులు కావచ్చు వీళ్ళ చుట్టూనే ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా కూడా తిరగబోతుంది డెఫినెట్గా హైకోర్టు ఇచ్చే బెయిల్ ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో దాన్ని కొట్టివేసింది కాబట్టి ఇక నోటీసులే పెండింగ్లో ఉన్నాయి విజయ్ పాల్కు నోటీసులు ఇస్తారు ఆయన దొరికితే ఒకవేళ దొరకకపోతే ఆయన కూడా సర్చ్ వారెంట్ కూడా ఉంటుంది కానీ అవైలబిలిటీగా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా సీతారామంజనేయులు ఓకే సునీల్ కుమార్ ఓకే వీళ్ళందరూ కూడా ఇంకా ఎస్కేప్ అవుతారా లేకపోతే ఏమవుతారని తర్వాత సంగతి కానీ విచారణ మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది వన్స్ విచారణ ఎదుర్కొని వీరి ప్రమేయం ఉంది అని తేలితే గూగుల్ టేక్అవుట్లు ఆ రోజు బయటకు వస్తాయి లొకేషన్లు బయటకు వస్తాయి వీడియో కాల్స్ బయటకు వస్తాయి ఫేస్ టైం వాట్సాప్ వీడియో కాల్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా బయటకు వస్తాయి అలా బయటకు వచ్చినప్పుడు లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి అది సజ్జల దగ్గరగా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేకపోతే XYZ ఎవరి దగ్గరికైనా వెళ్ళినట్టు తేలితే చెప్పినట్టు తేలితే ఈ మొత్తం A నుంచి 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి అక్యూజర్స్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఏ ఒక్కరు నోరు విప్పి ఇది జరిగిందని ఒక్క మాట చెబితే సార్ మామూలుగా ఉండదు వ్యవహారము ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా త్రిపులార్ కేసులో జైలుకి వెళ్ళక తప్పదు సార్ రైట్ మొత్తానికి త్రిపులార్ అనుకున్నది సాధిస్తున్నాడు